షిమ్రాన్ ఘర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ సమీర్ అనే వ్యక్తి సమోసాలు అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. సరిగ్గా సమీర్ దుకాణం ఎదురుగా సుయోగ్ అనే వ్యక్తి పానీపూరి అమ్ముతూ ఉండేవాడు. ఇంకా నీ పానీపూరి దుకాణం ఎలా నడుస్తుంది? ఈ మధ్య ఎక్కువ మంది కనిపించడం లేదు నీ దుకాణం ముందు. బహుశా అందరూ నా దగ్గర సమోసాలు తినడంలో బిజీగా ఉన్నారనుకుంటా. చూడు సమీర్, నీ దుకాణం నా ఎదురుగానే ఉంది. నాకు నీ దుకాణం దగ్గర కూడా ఎవరు కనిపించడం లేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? బహుశా నీ సమోసాలు తినడం వల్ల వాళ్ళ కడుపు నొప్పిగా ఉందేమో. వాళ్ళిద్దరూ తమ తమ దారుల్లో వెళ్లిపోతారు. కొన్ని రోజులు గడుస్తాయి. ఇక పట్నం నుండి పూనం అనే మహిళ ఊర్లోకి ప్రవేశిస్తుంది. పూనం ఊర్లోకి వచ్చిన తరువాత అందరూ సుయోగ్ పానీపూరి తినరు, అలాగే సమీర్ దగ్గర సమోసాలు తినరు. ఒకరోజు వాళ్ళిద్దరూ మళ్లీ ఎదురుపడతారు. సుయోగ్, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? నన్నేం చెప్పమంటావు? ఈ మధ్య పానీపూరి తినడానికి ఎవరూ రావడం లేదు. వ్యాపారం ఒక్కసారిగా ఎలా పడిపోయిందో అసలు అర్థం కావడం లేదు. నా పరిస్థితి కూడా అలానే ఉంది. నేను విన్నాను, ఎవరో పూనం అనే మహిళ ఈ ఊళ్ళోకి వచ్చిందట. ఆవిడ కొత్తగా ఏదో ఆహార పదార్థం అమ్ముతుందట. సరే అయితే మనం వెళ్ళి చూసేద్దాం పద. సమీర్ ఇంకా సుయోగ్ ఇద్దరూ కూడా పూనం దుకాణం దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చూస్తారు, పూనం ఏదో మిఠాయి లాంటి ఆహార పదార్థాన్ని అమ్ముతూ ఉంటారు. పూనం గారు, మీరు అసలు ఏమమ్ముతున్నారో అర్థం కావడం లేదు. దీన్ని మోమోస్ అంటారు. దీన్ని నేను ప్రత్యేకంగా పట్నంలో నేర్చుకుని వచ్చాను. నేను దుకాణం పెట్టిన దగ్గర నుంచి ఊరి వాళ్లందరూ నా దగ్గరికి మంచి మోమోస్ తినడానికి వస్తున్నారు. ఇక ఈ ఊర్లో సమోసాలు ఇంకా పానీపూరి తినడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నువ్వు ఈ ఊళ్ళోకి కొత్తగా వచ్చావు. ఊళ్ళో మోమోస్ దుకాణాన్ని మూసేయి. నీ మోమోస్ కారణంగా నా దగ్గరికి ఎవరూ పానీపూరి తినడానికి రావడం లేదు. సరిగ్గా చెప్పావు. ఈ మోమోస్ కారణంగా నా దుకాణానికి కూడా సమోసాలు తినడానికి అసలు రావడం లేదు. నేనైతే మోమోస్ అమ్మటం మానలేను. మీరిద్దరూ ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక వెళ్ళండి, నన్ను మోమోస్ అమ్మనివ్వండి. వచ్చారు పెద్ద నన్ను బెదిరించడానికి. సమీర్ ఇంకా సుయోగ్ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇక వెళ్లే దారిలో ఆగి ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏ విధంగానైతే ఈ పూనం పట్టణం నుంచి మోమోస్ తయారు చేయటం నేర్చుకొని వచ్చిందో అదేవిధంగా మనమిద్దరం కూడా పట్నం నుండి ఏదైనా కొత్తది నేర్చుకొని రావాలి. ఈ పూనానికి బుద్ధి చెప్పడం కోసం మనమిద్దరం కలిసి ఏదైనా చేయాలి. ఏమంటావు? నేను దీనికి ఒప్పుకుంటాను. సమీర్ ఇంకా సుయోగ్ పట్నం వైపు బయలుదేరతారు. మధ్యలో వాళ్లకి ఒక అడవి కనిపిస్తుంది. వాళ్ళు అడవిదారిలో నుండి వెళ్తూ ఉండగా సమీర్ కాలు జారిపోతుంది. అతను ఒక గోతిలో పడతాడు. అరే సమీర్, నువ్వేంటి ఇలా పడిపోయావు? అసలు ఈ గొయ్యి ఇక్కడికి ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఎవరో వేటగాడు జంతువు కోసం గొయ్యి తవ్వి పెట్టుంటాడు. అప్పుడే ఆ గోతిలో నుంచి సమీర్ సుయోగ్ని పిలుస్తాడు. సుయోగ్, సుయోగ్, కిందకరా. చూడు, ఇక్కడ ఒక కొత్త ప్రపంచం ఉంది. వాళ్లు చూసేసరికి గోతి లోపల ఒక వేరే ప్రపంచం ఉంటుంది. అక్కడ దూర దూరాల వరకు ఒక విచిత్రమైన మెరుస్తున్న పొలం ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంతలో అక్కడికి ఒక సాధువు వస్తాడు. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు బాబు? అది మేము పట్నం వైపు వెళ్తున్నాము. అంతలో నేను పొరపాటున ఈ గోతిలో పడ్డాను. నేను కిందకొచ్చి చూసేసరికి ఇక్కడ వేరే ఒక ప్రపంచం ఉంది. పైగా దూర దూరాల వరకు బంగాళదుంపల పొలాలే కనిపిస్తున్నాయి. ఇది ఒక మామూలు బంగాళదుంప కాదు. ఇవి కోరికలను పూర్తి చేస్తాయి. ఒకవేళ అదే నిజమైతే ఒక ఆలు నాకు కూడా ఇవ్వండి. నాకు ఒక కోరిక ఉంది. నా పానీపూరి దుకాణం ఊళ్ళో ఎంతో ప్రసిద్ధి చెందాలి. నాకు కోరుకుంది, నా సమోసాల దుకాణం ఊరంతట్లో ఎంతో ప్రసిద్ధి చెందాలి. ఆ మోమోస్ ఆవిడ కంటే ఎక్కువ. కానీ నేను మీ ఇద్దరికి ఈ కోరికని నెరవేర్చే ఆలునైతే మాత్రం ఇవ్వలేను. మీ ఇద్దరి లోపల ఒకరి పట్ల ఒకరికి చాలా ఈర్ష్య ఉంది. నేను మీ ఇద్దరికి ఈ ఆలు ఎప్పుడు ఇస్తాను అంటే మీ అహంకారాలను అంతం చేసుకొని ఇద్దరు కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని కలిసి పని చెయ్యడానికి సిద్ధపడతారు.
సాధువు వాళ్ళిద్దరికీ ఒక ఆలూని 2 భాగాలు చేసి ఇస్తాడు. ఇక సగం ఆలూని నువ్వు తిను, మిగతా సగం నువ్వు తిను. ఒకేసారి మీ కోరికను తీర్చుకోండి. మేమిద్దరం ఊళ్ళో అందరికంటే బాగా ప్రసిద్ధి చెందిన పానీపూరి సమోసాను తయారు చేయాలి. ఆలూని కోరుకున్న వెంటనే వాళ్ళిద్దరూ మళ్ళీ అడవిలోకి చేరుకుంటారు. వాళ్ళు తమ దుకాణానికి తిరిగి వెళ్తారు. అప్పుడు వాళ్లకక్కడ సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాల మధ్యలో ఒక ఆలు చెట్టు కనిపిస్తుంది. ఈ దుంపలు చెట్టు మీద ఎలా కాస్తున్నాయి? మనం కోరుకున్న కోరికకి ఫలితం ఈ చెట్టు అనుకుంటా. సరే, దీని నుండి ఆలు కోసుకుందాం. నేను దీంతో సమోసాలు తయారు చేస్తాను. నువ్వు ఆ సమోసాలలో పానీపూరి తియ్యటి పుల్లటి నీళ్లను పోసి అందరికీ తినిపించడం మొదలుపెట్టు. సమీర్ చెట్టు నుండి కోసిన ఆలూతో సమోసాలు తయారు చేయటం మొదలు పెడతాడు. ఇక సుయోగ్ పానీపూరిని తయారు చేస్తాడు. అంతా సిద్ధమైన తరువాత వాళ్ళిద్దరూ తమ సమోసా పానీపూరిని అమ్మటం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ ఒకే దుకాణంలో పనిచేస్తారు. రండి రండి, సమోసా పానీపూరిని రుచి చూడండి. నమ్మకం కలగకపోతే స్వయంగా తిని చూడండి. అంతలో అక్కడి నుండి ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది. సమోసా పానీపూరియా? ఇది నేను మొదటిసారి వింటున్నాను. ఏది ఒక ప్లేట్ ఇవ్వండి. సుయోగ్ సమోసాని తీసుకొని అందులో కన్నం పెట్టి అందులో స్వీట్ ఇంకా పుల్లటి నీళ్లను వేసి ఆవిడికి ఒక ప్లేట్ సమోసా పానీపూరి ఇస్తాడు. ఎప్పుడైతే ఆవిడ ఆ సమోసా పానీపూరిని తింటుందో అప్పుడు ఆవిడ మొహం వెలిగిపోతుంది. ఆవిడ ఇలా అంటుంది, నేను ఇంతవరకు నా జీవితంలో ఇంత రుచికరంగా ఏది తినలేదు. ఇది నిజంగా చాలా రుచిగా ఉంది. బాబు, ఇంకో 2 ప్లేట్లివ్వు. 10 ప్లేట్లు ఇంటి కోసం ప్యాక్ చేయి. సరే, ఇప్పుడే ఇస్తాను. నెమ్మదిగా ఊరంతా కూడా సమీర్ ఇంకా సుయోగ్ల పానీపూరి గురించి చర్చలు జరుగుతాయి. ఊర్లో వాళ్ళందరూ సమోసా పానీపూరికి ఫ్యాన్లైపోతారు. వాళ్ళు వాళ్ల ఊర్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రసిద్ధి చెందుతారు. కాని వాళ్ల అభివృద్ధి మరొకరికి కన్ను కుడుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమైంది? నా దుకాణానికి ఈ మధ్య ఎవరూ రావడం లేదు. ఎవరికీ మోమోస్ తినాలని లేదా? అందరూ సమోసా పానీపూరియే తినాలనుకుంటున్నారు. అసలు ఈ సమోసా పానీపూరి ఎంత విచిత్రంగా ఉంది. పూనం తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి సూరజ్ దలాల్ వస్తాడు. ఏమైంది పూనం గారు? మోమోస్ అమ్ముడుపోవడం లేదా? అందుకే కంగారు పడుతున్నారేంటి? నేను కంగారు పడాల్సిందే మరి. ఎంతో కష్టపడి పట్నం వెళ్లి మోమోస్ తయారు చేయడం నేర్చుకున్నాను. నేనేదొకటి చేయాల్సిందే, లేకపోతే నాకు నష్టం కలుగుతుంది. వాళ్ళిద్దరు అభివృద్ధికి కారణమేంటో నాకు తెలుసు. ఏంటి? నాకు చెప్పండి. ఇంతకీ మీకెలా తెలుసు? అంతా చెప్తాను. కాస్త ఓపిక పట్టండి, నేను మీకు సాయం చేస్తాను. కానీ మీరు నాకు కావాల్సినంత డబ్బు ఇవ్వాలి. సరే సరే. సూరజ్ పూనంకి ఆలు చెట్టు గురించి చెప్తాడు. ఇక తనతో కలిసి సమీర్ ఇంకా సుయోగ్ల సమోసా పానీపూరీలను ఊర్లో నుండి తొలగించడానికి పన్నాగాలు పన్నుతాడు. రాత్రవుతుంది. సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాన్ని మూసేసి తమ ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్లిన తరువాత అక్కడికి పూనం ఇంకా సూరజ్ వెళ్తారు. చూడండి, నేను ఈ చెట్టు గురించే మీకు చెప్పాను. ఇదే ఆ చెట్టు ఉన్నట్టుండి ఒక్కరోజులోనే పెరిగింది. ఈ చెట్టు ఆలును కోసే వాళ్ళు సమోసా పానీపూరి తయారు చేస్తున్నారు. నేను ఆలు ఇచ్చే చెట్టుని ఎప్పుడు వినలేదు. ఇందులో ఖచ్చితంగా ఏదో మాయుంది. ఇవాళ దీన్ని ఇక్కడే కాల్చి బూడిద చేస్తాను. ఆ తర్వాత చూస్తాను వీళ్లు సమోసా పానీపూరి ఎలా అమ్ముతారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ చెట్టుని నరకడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ చాలా అలసిపోతారు. పూనం గారు, నా మాట వినండి. మిగతా చెట్టు రేపు కట్ చేద్దాం. తెల్లవారిపోతుంది. ఎవరైనా చూస్తే అనవసరంగా ఇరుక్కుంటాం. నువ్వు చెప్పింది నిజమే. పద, ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోదాం. రేపొచ్చి పనిని పూర్తి చేద్దాం. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరతారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు సమీర్ ఇంకా సుయోగ్ ఇద్దరూ కూడా తమ దుకాణం తెరవడానికి వస్తారు. వాళ్ళు చూసేసరికి చెట్టు సగం నరికి ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు ఆ చెట్టు మీద పడతాయో చెట్టు మళ్లీ మామూలైపోతుంది. నేను చూసింది నువ్వు చూసావా? అవును, నేను చూశాను. ఈ చెట్టు దానంతటా మామూలు అయిపోయింది. కానీ ఈ చెట్టుని ఎవరు నరికారు?
వాళ్ళు తమ దుకాణాన్ని తెరుస్తారు. సమోసా పానీపూరి అమ్మటం మొదలు పెడతారు. రోజు పూర్తయ్యాక రాత్రవుతుంది. సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి చీకట్లో మళ్ళీ పూనం ఇంకా సూరజ్ ఆ చెట్టు దగ్గరికి వస్తారు. అరే, ఈ చెట్టుని మనం నిన్న సగం నరికేం కదా, ఇది మళ్ళీ మామూలులా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం నరకాలా? మీరెందుకు చింతిస్తున్నారు పూనం గారు? నా దగ్గర మరో ఆలోచన ఉందిగా. మనం ఈ చెట్టుకి నిప్పంటిద్దాం. వెదురే లేకపోతే వేణువు ఎక్కడి నుంచి వస్తుంది? పూనం ఇంకా సూరజ్ ఒక కర్రకి నిప్పంటిస్తారు. ఎప్పుడైతే సూరజ్ చెట్టుని కాల్చాలనుకుంటాడో అప్పుడు చెట్టు వేర్లు పూనం ఇంకా సూరజ్ ఇద్దర్నీ దానిలోపలికి లాక్కుంటుంది. మరుసటి రోజు ఉదయం సమీర్ ఇంకా సుయోగ్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు చూసేసరికి అక్కడ 3 చెట్లు ఉంటాయి. అద్భుతంగా ఉంది. ఇంతవరకు ఒకటే ఉండేది, ఇప్పుడు 3 అయ్యాయి. కమలాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. కమ్లీపూర్ గ్రామవాసులు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ గడిపేవారు. వాళ్లకి ఊర్లో దేని గురించి ఎటువంటి సమస్య ఉండేది కాదు. చాలా రోజులుగా ఊర్లో ఎటువంటి వేడుక జరగలేదు. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. అంతగా ఏం చేద్దాం? ఊళ్ళో వెలుగు నిండేలా. అలా చూడు, రోనక్ అన్నయ్య వచ్చేశాడు. తను చిన్నప్పుడే పట్నం పారిపోయాడు గొప్ప వ్యక్తి కావడం కోసం. సరే పద, వెళ్ళి మాట్లాడదాం. అతను ఊరికి ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం. ఇద్దరూ కలిసి రోనక్ దగ్గరికి వెళ్తారు. అతన్ని చాలా దారుణమైన పరిస్థితుల్లో చూస్తారు. చేతిలో మూట కట్టిన బట్టలు, పక్కన భార్య, 2 చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆశ్చర్యంగా రోనక్ ని ఇలా అడుగుతారు. చిన్నప్పుడు ఈ ఊరు నుండి పట్నం పారిపోయిన ఆ రోనక్ నువ్వే కదా? అవునవును, నేనే. చిన్నప్పుడు ఇక్కడి నుంచి పట్నం పారిపోయాను. చిన్నప్పుడు మా అమ్మలు నీ పేరు చెప్పి మమ్మల్ని బాగా తిడుతూ ఉండేవాళ్లు. నువ్వు చదువులోనూ ఆటల్లోనూ ముందుంటావని. కానీ ఇవాళ నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మాటలు మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు. నా భార్య పిల్లలు చాలా రోజులుగా ఆకలితో ఉన్నారు. మేము 400 కిలోమీటర్లు పట్నం నుండి నడుచుకుంటూ వచ్చాము. వీలైతే మాకు కాస్త భోజనం పెట్టించండి. మీ రుణం ఉంచుకోను. మీరు మీ పాత ఇంటికి వెళ్ళండి. ఇక భోజనం గురించి చెప్పాలంటే దాని గురించి మీరు కంగారే పడకండి. సర్పంచ్ గారికి చెప్పి మీ ఇంటికి భోజనం పంపించే మార్గం చూస్తాను. మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను. రోనక్ వాళ్లతో మాట్లాడి పూర్తిగా పాడుబడిన తమ పాత ఇంటి దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్లిన తరువాత, ఏవండి, మనం పట్నం నుంచి ఎందుకు పారిపోయి వచ్చామో వాళ్లకి మీరెందుకు చెప్పలేదు? ఈ ఊరి వాళ్లు మనకి ఎంతవరకు సాయం చేస్తూ ఉంటారు? మనం ఏదో ఒకటి చెయ్యాలి కదండి. నేను వాళ్ళకి ఏమని చెప్పాలి? పట్నంలో మనం ఎక్కువ అప్పులు తీసుకుని వాటిని కట్టలేక తిరిగి వచ్చేసామని చెప్పాలా? ఇప్పుడు ఏదైతే భోజనం దక్కిందో తర్వాత అది కూడా దక్కదు. మీరు సరిగ్గా చెప్పారు. ఇదే మంచిది. మీరు ఎవరితోనూ ఏమీ చెప్పకండి. మరుసటి రోజు రోనక్ ఆ ఊరి సర్పంచ్ని కలుస్తాడు. అతనికి తన సమస్యల గురించి వివరిస్తాడు. నువ్వు ఇప్పుడు పట్నం వెళ్లడం గురించి ఆలోచించకు. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడే నీ వ్యాపారాన్ని మొదలుపెట్టు. చూడు, ఊరి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. స్వచ్ఛమైన గాలి, మంచి మంచి కూరగాయలు తిని ఇక్కడే జీవితాన్ని గడుపు. మీ భార్య పిల్లల్ని ఇంకా కష్టపెట్టకు. సరిగ్గా చెప్పారు సర్పంచ్ గారు. నేను మీరు చెప్పినట్టే చేస్తాను. పట్నంలో నేను పానీపూరి తయారు చేసి అమ్మేవాణ్ణి. పానీపూరియా అంటే ఏమిటి? అది నేనెప్పుడు వినలేదే. నేను గప్చుప్పుల గురించి చెబుతున్నాను. నా భార్య రేణుక గప్చుప్పులు తయారు చేసేది. నేను పట్నం వీధుల్లో రిక్షా మీద పెట్టుకుని అమ్మేవాణ్ణి. ఇప్పుడు రిక్షా అవసరం ఇక్కడేముంది? నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడే గప్చుప్పులు తయారు చేసి అమ్ము. దాంతో నీకు ఎంతో కొంత సంపాదన వస్తుంది. ఊరి వాళ్ళకి గప్చుప్పుల రుచి కూడా తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే రోనక్ ఇంకా అతని భార్య కలిసి గప్చుప్ల బండిని పెట్టుకుంటారు. ఉన్నది ఆ కాస్త భూమి, దాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ పనిని మొదలుపెట్టాం. భగవంతుడి దయ వల్ల అంతా సర్దుకోవాలి. రోనక్ గప్చుప్ల బండిని తెరుస్తాడు. అంతలో అక్కడికి రిక్షా అతను సచిన్ వస్తాడు. అతను ఇలా అంటాడు. రోనక్ అన్నయ్య, బండిని పెట్టావా? కానీ నీ మొహంలోని వెలుగు ఏమైపోయింది? ఏం చెప్పమంటావు? దుకాణం తెరిచి గంట సేపు అయింది, కానీ ఒక్కరు కూడా రాలేదు. ఈ గప్చుప్పులు ఎంతకిస్తావు? కేవలం 10 రూపాయలు, అది కూడా 5. అలాగా? అయితే ఒక ప్లేట్ ఇవ్వండి.
రోనక్ గప్చుప్లను సచిన్కి ఇస్తాడు. 2 గప్చుప్లు తిన్న తర్వాత సచిన్ అంటాడు, ఇది అమృతంతో సమానం. వీళ్ళకి పిచ్చా ఏంటి? నీ దగ్గర గప్చుప్పులు కొనుక్కోవడం లేదు? నేను ఈ విషయాన్ని అందరికీ చెప్పి వస్తాను. నీకు చాలా రుణపడి ఉంటాను, నువ్వు అలా చేశావంటే. కొన్ని రోజులు గడుస్తాయి. రోనక్ ఇంకా రేణుక గప్చుప్ల వ్యాపారం నడవటం మొదలవుతుంది. అప్పుడు సర్పంచ్ గారు వాళ్ళని కలవడానికి వస్తారు. అతను ఇలా అంటారు, రోనక్, నేను నిన్ను ఇవాళ మా ఇంటికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఎందుకు సర్పంచ్ గారు? అదే నేను ఆలోచిస్తున్నాను. నీ గప్చుప్పులు చాలా ప్రసిద్ధి చెందాయి. నువ్వు మరిన్ని గప్చుప్పులు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వాటిని అమ్మి అందరికీ తినిపించి నాతో పాటు రాబోయే ఎలక్షన్లలో ప్రచారం చెయ్యాలి. నేను పట్నం నుండి నిస్సహాయుడిగా తిరిగి వచ్చినప్పుడు మీరు నాకు చాలా సహాయం చేశారు. మీకోసం నేను ఏమైనా చేస్తాను. కానీ మన దగ్గర డబ్బులెక్కడి నుంచి వస్తాయి? మనం ఎన్ని గప్చుప్లను ఎలా తయారు చేస్తామో? మనం తయారు చేయాల్సిందే. నేను ఆయనకు మాటిచ్చాను, మనం మిగిలి ఉన్న పొలాన్ని అమ్మేసేద్దాం. ఇప్పటికే మనం దాన్ని తాకట్టు పెట్టాం కదా. సంపాదించిన తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. నువ్వు దాని గురించి కంగారు పడొద్దు. రోనక్ మిగిలి ఉన్న పొలాన్ని కూడా అమ్మేస్తాడు. ఆ తర్వాత బోలెడన్ని గప్చుప్లను తయారు చేస్తాడు. తర్వాత సర్పంచ్ గారితో ఇలా అంటాడు, సర్పంచ్ గారు, నేను గప్చుప్పులన్నీ తయారు చేయించి మీ ఇంటికి పంపించాను. మరి నా డబ్బులు? డబ్బులేంటి? నేనెప్పుడు చెప్పాను నీకు డబ్బులు ఇస్తానని? తమాషా చేయకండి సర్పంచ్ గారు. నేను మిగిలి ఉన్న భూమిని కూడా అమ్మేశాను. అందుకే మీ నుండి డబ్బులను అడుగుతున్నాను. నీకేమైనా మతిపోయిందా ఏంటి? నేను నీకు ₹1 కూడా ఇవ్వను. నా దారికి అడ్డు తప్పుకో. ఆ మాట అన్న తర్వాత సర్పంచ్ మనుషులు 2 ముందుకు వస్తారు. వాళ్ళు రోనక్ ని పక్కకి తోసేస్తారు. వాళ్ళు నిజంగా చాలా పెద్ద తప్పు చేశారు. మనకిప్పుడు తినడానికి కూడా ఏమీ మిగల్లేదు. మనం ఆకలితో చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఊరి మీద ఉన్న నమ్మకమే పోయింది. రోనక్ ఇంకా సర్పంచ్ కి జరిగిన వాదన గురించి ఊరంతా తెలియడం వల్ల ఎవరూ కూడా రోనక్ నుంచి గప్చుప్లు కొనుక్కోరు. అప్పుడు సచిన్ రోనక్ తో ఇలా అంటాడు, నేను ఒక ముఖ్యమైన పని మీద పట్నం వెళ్తున్నాను. నా ఆటోని మీ ఇంటి దగ్గర వదిలేస్తాను. ఈ ఊర్లో నీకొక్కడికే ఆటో నడపడం వచ్చు. నువ్వేం అనుకోకపోతే దీన్ని నేను ఉపయోగించుకోవచ్చా? తప్పకుండా. నేను వచ్చే వారం వస్తాను. అంతవరకు నువ్వు తప్పకుండా నడపొచ్చు. నువ్వు కూడా ₹2 సంపాదించుకోవచ్చు కదా. చుట్టుపక్కల గ్రామాల్లో నీకు కూడా కొంత పేరు వస్తుంది. సచిన్ ఆటో దక్కడం వల్ల రోనక్ చాలా సంతోషిస్తాడు. అప్పుడు రేణుక అతనికి ఒక సలహా ఇస్తుంది. ఈ రిక్షాలో కూర్చుని మీరు గప్చుప్లు ఊరంతా తిరిగి తిరిగి అమ్మండి. మనకి చాలా లాభం వస్తుంది. నేను కూడా అదే అనుకున్నాను. రోనక్ రేణుకాతో పాటు కలిసి ఆ రిక్షాలో ఊరంతా తిరుగుతూ వాళ్లు తయారు చేసిన గప్చుప్లను అమ్ముతూ ఉంటారు. చూస్తూ ఉండగానే రోనక్ ఇంకా రేణుక 2 కూడా రిక్షా గప్చుప్ల పేరుతో ప్రసిద్ధి చెందుతారు. మనం వారం రోజుల్లోనే తాకట్టు పెట్టిన భూమిని విడిపించుకున్నాము. ఆ రిక్షా అతనికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, మనకి రిక్షా ఇచ్చినందుకు. నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఎప్పుడు అప్పుల బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడిని, కానీ ఇవాళ నేను ఈ లోకాన్నే జయించినట్టుంది. అంతలో సచిన్ అక్కడికి ఒక కొత్త రిక్షా తీసుకుని వస్తాడు. అప్పుడు రోనక్ ఇలా అంటాడు, అరేవా సచిన్, కొత్త రిక్షా ఇది దేనికి? నా పాత రిక్షాన్ని నేను అమ్మాలనుకుంటున్నాను. నేనిప్పుడు ఈ ఊరి ప్యాసింజర్లు మాత్రమే ఎక్కించుకోకుండా పట్నం వరకు ప్యాసింజర్లు ఎక్కించుకోవాలనుకుంటున్నాను. నువ్వు తప్పుగా అనుకోకుంటే ఈ రిక్షా నాకు అమ్ముతావా? నువ్వు అంతగా అడగాల. నువ్వు దీన్ని తీసుకో. అయినా ఇప్పుడు ఈ రిక్షా నా రిక్షా ఎక్కడైంది? నీ వల్ల ఇది గప్చుప్పుల రిక్షాగా మారిపోయింది కదా. మీకు ఎంతో రుణపడి ఉంటామన్నయ్యా. రేణుక ఇంకా రోనక్ కలిసి ఆ రిక్షాని కొనుక్కుంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ రిక్షాలో గప్చుప్లను అమ్ముతారు. అందరూ ఎంతో సంతోషంగా రిక్షా పానీపూరీలను తింటుంటారు. ఇక వాళ్ళిద్దరి వ్యాపారం ఇంకా ఇల్లు అంతా ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. మన పానీపూరి వ్యాపారం ఎంత బాగా జరుగుతుందని ఆ రోజే మీకు ఒక రోజు చెప్పాను. సుమన్, నీ యొక్క తెలివితేటల వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. నువ్వు గనక లేకపోయింటే ఏమయ్యేటోళ్ళమో. ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే, సోను ఇంకా సుమన్ అనే దంపతులు రామ్నగర్ అనే ఒక ఊర్లో జీవిస్తూ ఉంటారు. సోను ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు.
సుమన్ పొద్దున్నే లేచి తనకి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తుంది. సోను ఒక మంచి కష్టజీవి. రే నువ్వెందుకురా ఎంత కష్టపడుతున్నావు? ఈ కంపెనీ నీ కంపెనీ అనే అనుకుంటున్నావేంటి? వదినమ్మ నీ కోసం ఎంతో కష్టపడి వంట చేసి పంపించారు. నువ్వెందుకు అది పక్కన పెట్టావు? త్వరగా తీ, నాకు బాగా ఆకలేస్తుందిరా, తిందాం. సరే చెప్పు, ఏం తెచ్చావు? అరే నాకంటే నువ్వు తొందరపడుతున్నావు, కొంచెం ఆగరా, ఇప్పుడే లంచ్ మొదలైంది. అరే నీకు లంచ్ తినాలంటే తొందరగా తిను, నాకైతే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఇవ్వరా, నాకైతే వదిన యొక్క చేతి వంట తినాలని ఉందంతే. అరే సరేరా నీకు ఇస్తాను, ఆగరా, నన్ను చెయ్యి అయితే కడుక్కో నువ్వు. సోను మరియు ఆకాష్ ఇద్దరూ చేతులు కడుక్కుని భోజనం చేయడానికి వెళ్లారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఇద్దరూ పనిచేయడం మొదలు పెడతారు. సాయంత్రం అవ్వగానే సోను ఆకాష్తో ఇలా చెప్తాడు. అరే సోను, ఈ రోజైతే నీకు ఎలా గడిచింది? అంతేం కొత్త లేదురా, ఎప్పుడులాగానే నడిచింది నాకు. అరే అయితే ఏం స్పెషల్ నేను నీకు చెప్పనారా? ఏంటి విషయం? నువ్వెందుకు ఎంత టెన్షన్గా ఉన్నావు? అరే మిత్రమా, లంచ్ యొక్క సమయంలో నేను బాస్ యొక్క క్యాబిన్ వైపు వెళ్ళినప్పుడు నేనేం విన్నానంటే... అరే అసలు ఏం విన్నావురా నువ్వు? బాస్ నీ పైన కఠినంగా ప్రవర్తించారేంటి? అందుకని భయపడుతున్నావేంటి? అరే అదంతా మామూలేరా, అదంతా నేను చూసుకోనా ఏంటి? అయితే బాస్ ఏమన్నారంటే ఈ కంపెనీ నష్టాల్లో నడుస్తుందంట. అయితే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగంలోంచి పీకేస్తారంట. ఈ విషయం మొత్తం రేపటి నుంచి జరుగుతాయంట. అరే అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇలా జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం రా? అలా అంతా జరగదురా, అసలు మన జీవితం మొత్తం ఈ ఫ్యాక్టరీ మీదే డిపెండ్ అయి ఉంది. దీనికి మించి మనకి వేరే పని కూడా రాదురా. ఎప్పుడైతే పని చేస్తా నేర్చుకున్నావో ఈ కంపెనీలోనే పని చేస్తాం మనం. అరే అవునరా, ఇదే ఆలోచన నాలోనూ కూడా నడుస్తుంది. అరే ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆకాష్ మరియు సోను ఇలాగే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు. సోను ఆకాష్ని కొంచెం సేపు వాళ్ళు ఇంట్లో ఉండమని అడుగుతాడు. అప్పుడే అక్కడికి ఆకాష్ ఒక భార్య పూజ కూడా ఉంటుంది. అరే పూజ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు రావచ్చు, నేను మాత్రం రాకూడదా? సుమన్ వదినే పిలిచింది, అందుకే వచ్చాను. ఆమె పానీపూరి చేస్తున్నాము, తినడానికి రమ్మని పిలిచింది. మంచిదైపోయింది, మీరు కూడా ఇక్కడే ఉన్నారుగా. అరే మీ ఇద్దరికి కూడా కొంచెం పానీపూరి తెస్తాను, ఉండండి. పూజ మరియు సుమన్ ఆకాష్ ఇంకా సోనుకి పానీపూరి తీసుకొస్తారు. సుమన్ సూపర్గా పానీపూరి చేస్తుంది. సోను మరియు ఆకాష్కి సుమన్ చేసే పానీపూరి అంటే చాలా ఇష్టం. అందుకని సోను అప్పుడప్పుడు సుమన్ని పానీపూరి చేయమని అడుగుతుంటాడు. అయ్యో వదినా, మీరు వంటైతే బాగా చేస్తారు, దానికన్నా ఈ పానీపూరి ఇంకా అద్భుతంగా చేస్తారు మీరు. ఈ పానీపూరిలో అయితే ఏదో మ్యాజిక్ ఉంది నాకు తెలిసి. ఎంత తిన్నా తక్కువ తిన్నట్టే అనిపిస్తుంది నాకు. అవును, నిజం చెప్తున్నాడు వాడు. నిజంగా నీ చేతిలో మ్యాజిక్ ఉంది. నువ్వు చేసే పానీపూరి వాటి యొక్క సైజు పెద్దగా ఉంటది, అది తినేలోపు చాలా నిండిపోద్ది పొట్ట. నేనైతే నీ చేతి యొక్క పానీపూరి తిని నా యొక్క అన్ని టెన్షన్ ని మర్చిపోతాను. ఇబ్బంది ఏముంది దీంట్లో? ఏమీ ఇబ్బంది లేదే, అంతా బాగానే జరుగుతుందిగా. అరే సోను, వదినమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావు? కొంచెం గమ్మునుండు. లేదు, నాకు కూడా తెలవాలి. ఏంటది మీ ఇద్దరు ఆలోచించే విషయం? మీ ఇద్దరు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుకున్నా. ఇక ఆకాష్ సోనుకి ఇష్టం లేకపోయినా గాని ఆ విషయాన్ని సుమన్ ఇంకా పూజతో చెప్పడం తప్పలేదు. వాళ్ళిద్దరూ చెప్పిన సమస్యనంతా విన్న తర్వాత సుమన్ మరియు పూజకి ఏం చేయాలో తెలియక వాళ్లు కూడా ఆలోచించడం మొదలుపెట్టేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లు పనిచేస్తున్న ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము? మీ పని కూడా పోయింది, ఇంట్లో సామాన్లన్నీ అయిపోతూ వచ్చాయి. అదే నేను వేరే పనిని కూడా వెతుకుతున్నాను, కాకపోతే ఏం చేయను, వేరే పనే దొరకట్లా. మీకు పనేది దొరకకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? సుమన్, బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వా? తినడానికైతే ఏమీ లేదు, 4 పానీపూరీలు మాత్రమే ఉన్నాయి. తర్వాత కొంచెంగా పానీ కూడా ఉంది. అయితే సరే తీసుకురా, నేను 2 తింటాను, నువ్వు 2 తిను. ఇక రేపు సంగతి మనం రేపే చూసుకుందాం. సోను ఇంకా సుమన్ ఇద్దరూ పానీపూరిని తింటూనే మరుసటి రోజు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సుమన్ హఠాత్తుగా నిలబడతాడు. ఏమైంది? నువ్వు పానీపూరి తింటే అలా ఉండిపోయావు? మీకిది సరిగ్గా అనిపిస్తుందో లేదో తెలీదు, కానీ నాకొక ఐడియా వచ్చింది. మీ అందరికీ నేను చేసే పానీపూరి అంటే చాలానే ఇష్టం కదూ. నేనేం చెప్తున్నానంటే నేనే పానీపూరి చేసి మార్కెట్లో అమ్మొచ్చుగా. అయితే నీ ఆలోచన కూడా బాగుంది. పానీపూరి ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు తినటానికి, కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరెందుకు బాధపడుతున్నారు? మీరు నా కోసం 2 చెవిదుద్దులు కొన్నారు కదా, అది ఈరోజు మనకి సహాయపడుతుంది. లేదు లేదు లేదు, నేను నీ యొక్క ఆభరణాలనే అమ్మను. నగలు మనకి ఇలాంటి సమయాల్లోనే ఉపయోగపడతాయి.
మనకి తినడానికి భోజనం కూడా లేకపోయింది. ఈ బంగారు దుద్దులతో నేనేం చేసుకోను? సుమన్ ఇంకా సోను ఆ బంగారాన్ని అమ్మి పానీపూరికి కావాల్సిన సామాన్లన్నీ కొంటారు. తర్వాత సుమన్ వాడి చేతిలారా పానీపూరికి కావాల్సినవన్నీ తయారు చేస్తాడు. తర్వాత సోను ఇంకా సుమన్ వాళ్ళ పానీపూరిని అమ్మడానికి మార్కెట్కెళ్తారు. పానీపూరి బాబు, పానీపూరి రావాలి రావాలి, త్వరగా రావాలి. పానీపూరి బాబు, రుచికరమైన పానీపూరి ఇక్కడ దొరుకుతుంది. తీయటి పుల్లటి పానీపూరీలు దొరుకుతాయి. ఒక్కసారి తింటే మీరు మర్చిపోరు. రావాలి బాబు, రావాలి పానీపూరి. మార్కెట్లో పానీపూరి వ్యాపారం చేసేవాళ్లు చాలామంది ఉండడం వల్ల ఎవరు వాళ్ళ దగ్గరికి పానీపూరి తినడానికి రాలేదు. ఈ కారణం వల్ల 3 రోజులుగా వాళ్ళ పానీపూరి అమ్ముడు పోనేలేదు. అరే, ఈ బజార్లో ఎక్కడ చూసినా పానీపూరి ఉంది, అందువల్ల మన పానీపూరిని ఎవరు కొంటలేదు. అరే, ఇట్లాగే వెళ్తూ ఉందనుకో, బాగా గుర్తుపెట్టుకో, ఈ వ్యాపారం కూడా మనం ముంచేస్తుంది. నేను ఎంత ప్రేమగా పానీపూరి చేశాను, కానీ ఎవరూ ఆ పానీపూరిని తినడానికే రాలేదు. ఇదెందుకో సరిగ్గా రావట్లేదండి. ఇప్పుడు మనం ఇల్లు గడవాలంటే ఏం చేయగలుగుతామండి? సోను ఇంకా సుమన్ ఇద్దరూ బాధపడుతూ అక్కడే కూర్చుంటారు. అప్పుడే వాళ్ల కళ్ళు అక్కడ ఎదురుగా ఉన్న బోర్డు మీద పడతాయి. ఏవండి, ఒకసారి ఆ బోర్డు మీద ఏం రాసుందో చూస్తారా? ఏం రాసింది? ఆ కొట్టివాడి యొక్క స్కీమ్ రాసింది. మనం కూడా ఒక స్కీమ్ తయారు చేసి మనమెందుకు పెట్టకూడదు? దానివల్ల మన పానీపూరి వ్యాపారం కూడా బాగా పెరుగుతుంది కదా. కస్టమర్స్కి మన పానీపూరి రుచి ఎలా ఉంటుందో తెలీదు. మరి ఎలా వాళ్ళు మన దగ్గరికొస్తారు? ఓసారి ఆలోచించండి. నాకు అసలు అర్థం కాలా. సుమన్ సోనుతో తన మనసులో ఉన్నదంతా చెప్తాడు. తర్వాత సోను ఇంకో చోటు నుంచి కొన్ని సామాన్లు తీసుకొచ్చి సుమన్కిస్తాడు. ఆ సామాన్లతో సుమన్ ఒక పెద్ద బాహుబలి పానీపూరిని తయారు చేస్తుంది. అరే, నువ్వు అద్భుతమైతే సృష్టించావు ఈ బాహుబలి పానీపూరిని తయారు చేసి. ఖచ్చితంగా దీన్ని రుచి చూస్తానికి మన కొట్టి దగ్గరికి వస్తారు. నేను ఈ బాహుబలి పానీపూరికి ఒక ఛాలెంజ్ కూడా పెట్టాను. అదేంటంటే, ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని మొత్తంగా తింటారో వాళ్ళకి 100 రూపాయలు ప్రైజ్. సోను అరిచి అరిచి మార్కెట్లో ఉన్న వాళ్ళకందరికీ ఈ స్కీమ్ గురించి చెప్తాడు. దాన్ని వినగానే అక్కడ వాళ్ళ బాహుబలి పానీపూరికి ఒక పెద్ద క్యూనే కడతారు. అందరు వినండి బాబు, ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని తింటారో వాళ్ళకి 100 రూపాయలు ఫ్రీగా ఇస్తాము. ఎవరెవరైతే ఈ పోటీలో పాల్గొనాలి అని అనుకునేవారు ఇటు పక్క రండి. మీరు ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని తింటారో వాళ్ళు బాహుబలి అనేటట్టు ఉంటారు. సోను అలా చెప్పగానే ఇంకా పెద్ద క్యూ పెరిగిపోతుంది. తర్వాత 2 కంటెస్టెంట్స్ ఆ పానీపూరి పోటీలో పాల్గొనడానికి ముందుకొస్తారు. కానీ వాళ్ళు ఓడిపోతారు. ఆ కంటెస్టెంట్స్ని చూసి వాళ్ళ బాహుబలి పానీపూరిని తినడానికి ఇంకా చాలా మంది ముందుకొచ్చారు. యా బాబు, మీ యొక్క పానీపూరి తినడానికి చాలా రుచికరంగా ఉంది. అసలు మేము ఈ పోటీలో గెలవకపోయినా మీ యొక్క పానీపూరి తిన్న తర్వాత బాగా సంతోషంగా అనిపిస్తుంది మాకు. అరే అవునయ్య బాబు, నిజమే. ఈ సింపుల్ అయిన పానీపూరిని తిని మాకు బోరు కొట్టేసింది. ఎప్పుడైతే ఈ బాహుబలి పానీపూరి మార్కెట్ లోకి వచ్చిందో దాన్ని చూడగానే మా నోట్లో నుంచి నీరు కారుతుంది అసలు. అయ్యో అన్న, నిజమే. ఈ బజార్లోనే ఈ పానీపూరి కొట్టే రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ఈ పానీపూరి తిన్నారంటే మరోసారి పరిగెత్తుకుని వస్తారు తినడానికి. ఏంటి బాబు, నిజంగానే ఈ బాహుబలి పానీపూరి అంత బాగుందా అసలు? ఇదిగండి, నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి తిని చూడండి. మీరు తింటాం పూర్తి చేస్తే 100 రూపాయలు కూడా గెలవచ్చు మీరు. ఆ గుంపులో అందరూ బాహుబలి పానీపూరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత మార్కెట్లో ఉన్న అన్ని కస్టమర్లు ఆ బాహుబలి పానీపూరి తినడానికి సుమన్ దగ్గరికి వచ్చేవాళ్లు. ఇప్పుడు వాళ్ళ షాప్ పేరు బాహుబలి పానీపూరి సెంటర్ అని ఫేమస్ అయిపోతుంది. అదే మార్కెట్లో నైతు పెహల్వాన్ అని ఒక బలశాలి ఉంటాడు. అతను అందరి పానీపూరీల్ని ఫ్రీగా తింటూ ఉంటాడు. అతను సుమన్ షాప్కి పానీపూరి తినడానికొచ్చాడు. అరే ఓ, ఇప్పుడైనా మీరు ఈ కొట్టుని తెరిచారు? అయితే వెంటనే 5 ప్లేట్ల పానీపూరి నువ్వు త్వరగా. అలాగే, పానీపూరిని అయితే నేను చేస్తాను. కాకపోతే మా ఒక్క బాహుబలి పానీపూరిని తిని చూడండి మీరు. ఒకవేళ ఈ పానీపూరిని కనుక మీరు తిన్నారనుకోండి, మీకు సంవత్సరం మొత్తం ఫ్రీ పానీపూరి ఇస్తాం మేము. ఓసి, ఇంతేనా విషయం? అయితే ఒక పని చెయ్యి, ఈ షరతులో ఒక విషయాన్ని యాడ్ చేసుకో. అయితే అది ఏంటంటే, ఈ బాహుబలి పానీపూరిని 1 కాదు, నేను 5 బాహుబలి పానీపూరిని తింటాను. ఒకవేళ మీరు ఈ పానీపూరిని తినలేకపోతే మీరు ఫ్రీగా తినాలనుకునే ఆశని మర్చిపోండి. సరే, మేము ఒప్పుకుంటున్నాము. నేతు పెహల్వాన్ ఎదురుగా
5 బాహుబలి పానీపూరిని తినడానికని పెడతారు. ఆ నైతు పెహల్వాన్ ఆ బాహుబలి పానీపూరిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాని అతను ఆ పోటీలో ఓడిపోతాడు. అందువల్ల అతనిచ్చిన మాట ప్రకారం అప్పట్నుండి ఫ్రీగా పానీపూరి తినడం ఆపేశారు. తర్వాత మార్కెట్లో ఉన్న వాళ్లంతా సోనుకి చాలా థ్యాంక్స్ చెప్తారు. తర్వాత అతని ప్రయత్నం గురించి పొగుడుతారు.